నిన్నే రాజా సాబ్ ప్రభాస్ నటించిన మారుతి డైరెక్షన్లో ప్రభాస్ నటించిన చిత్రం రాజా సాబ్ చూడడం జరిగింది. సినిమా అయితే అందరూ కూడా మిక్స్డ్ టాక్ చెప్తున్నారు. కొంతమంది హిట్ అంటున్నారు, కొంతమంది ఫ్లాప్ అంటున్నారు. చాలామంది రివ్యూస్ ఏంటంటే దాన్ని బ్యాడ్గానే చూపించాయి. కానీ వాస్తవానికి సినిమాలో ప్రభాస్ చాలా కాలం తర్వాత చాలా జోవియల్గా యాక్ట్ చేశాడు. సినిమా మొత్తం చాలా ఫన్ జనరేట్ చేశాడు. అట్ ద సేమ్ టైం క్లైమాక్స్లో ఇంచుమించుగా ఒక ఫీల్ అంటే ఏడుస్తూ, ఒకవైపు ఏమో టెన్షన్ పడుతూ, ఒకవైపు ఏమో వాళ్ళ నాన్నమ్మని బతికించుకోవాలని ఒక తాపత్రయం చూపిస్తూ చేసిన ఒక సీన్ ఉంటుంది. అది నిజంగా ఎక్సలెంట్ సీన్ అది. నేను ప్రభాస్ని ఈ మధ్యకాలంలో అంత ఎక్కువ ఎమోషన్, యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే నేను చూడలే. కాబట్టి ఇలాంటి సినిమాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవాలి. అన్నీ ఎగిరి కొడితే ఆకాశంలో ఎగిరిపోయే సినిమాలే చూస్తే సరిపోదు. అలా చేస్తే అసలు హీరోలకు మంచి క్యారెక్టర్ చేయాలన్న ఆలోచన కూడా రాదు. కానీ ఈ సినిమాలో ఆ విషయంలో అయితే మాత్రం ఈ ప్రభాస్ యాక్టింగ్ ఇరగదీసాడు, నిజంగా చెప్తున్నాను అది. నెక్స్ట్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అన్ని సాంగ్స్ కూడా హిట్ సాంగ్స్. ఏ సాంగ్ కూడా చిన్న డిస్టర్బెన్స్ అన్నట్టుగా లేదు, అన్ని పాటలు బాగున్నాయి. బీజిఎం కూడా బాగుంది తమను. కాకపోతే ఏంటంటే కొన్ని సీన్స్ మారుతి ఏం చేశాడంటే కొన్ని సీన్స్ సడన్గా టక్కన కట్ చేసుకొని ఎక్కడో లేపివాడు దాన్ని కంక్లూజన్ దాన్ని క్లియర్ చేసేవాడు కాదు సీన్ని. అవి కొంచెం మైనస్ అయ్యాయి సినిమాకి. అదే కాకుండా కొన్ని సీన్స్ మ్యాక్సిమం ఎక్కువ డ్రాగ్ చేసినట్టు అనిపించింది. అదర్వైజ్ మిగతా మూవీ అంతా కూడా చాలా బాగుంది. నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది సినిమా. ఫస్ట్ అందరూ కూడా రెబల్ స్టార్ ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి అందరూ మ్యాక్సిమం పెద్ద పెద్ద హోప్స్తో పెట్టారు సినిమాకి. ఏ హోప్స్ లేకుండా థియేటర్లోకి వెళ్ళి కూర్చొని ఒక హారర్ కామెడీ సినిమాని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు థియేటర్లో కూర్చొని చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది సినిమా. రాజాసాబ్ సినిమా థియేటర్లో చూడండి. మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా చిరంజీవి గారు వచ్చేలోపు అందరూ కూడా సినిమా చూసి ఎంజాయ్ చేయండి. జై హింద్.